నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీట్. గ్రూప్ 1 నిర్వహణలో జరిగిన అక్రమాలపై వైసీపీని నిలదీయాల్సిందేనన్న సీఎం చంద్రబాబు. లండన్ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న మంత్రి నారాయణ రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్న సీడ్ యాక్సెస్ రోడ్డు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి. విజయవాడలో పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులపై మంత్రి నిమ్మల సమీక్ష. పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులు ఆశించిన స్థాయిలో వేగవంతం కాకపోవడంపై ఆగ్రహం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవల కాలంలో ఇంత అన్యాయంగా జవాబు పత్రాల మూల్యాంకన జరగలేదని, 3 సార్లు పేపర్లు దిద్దించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని సీఎం అన్నారు. ఇటీవల కాలంలో ఇంత అన్యాయంగా జవాబు పత్రాల మూల్యాంకనం జరగలేదని, 3 సార్లు పేపర్లు దిద్దించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించి నివేదికను హైకోర్టుకు సిట్ సమర్పించిందని, దీనిపై వైసీపీని నిలదీయాల్సిందేనని మంత్రులకు తెలియజేశారు. ఇంటింటికి తెలుగుదేశం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం నిర్వహణలో చురుగ్గా ముందంజలో ఉన్న నియోజకవర్గాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను యువనేత అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ప్రజలతో మరింతగా మమేకమవుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అందించిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రతి కుటుంబానికి చేరవేసేలా కార్యక్రమాన్ని మరింత వేగంగా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం 16వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహభరితంగా కొనసాగింది. ఇంటింటికి వెళ్లి ప్రజలను నేరుగా కలుస్తూ ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తున్న పార్టీ శ్రేణులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 16వ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల ఇళ్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించారు. దీంతో కార్యక్రమం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 16 రోజుల్లో మొత్తం 47.50 లక్షల గృహాలను టీడీపీ శ్రేణులు సందర్శించినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమం, మౌలిక వస్తువుల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, రైతు సంక్షేమం తదితర కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. కార్యక్రమ నిర్వహణలో చురుగ్గా ముందంజలో ఉన్న నియోజకవర్గాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ప్రజలతో మరింతగా మమేకమవుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అందించిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రతి కుటుంబానికి చేరవేసేలా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మరింత వేగంగా, సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లండన్ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న మంత్రి నారాయణ అమరావతిలో రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్న సీడ్ యాక్సెస్ రోడ్ మరియు స్టీల్ బ్రిడ్జ్ల ఏర్పాట్లను పరిశీలించారు. దొండపాడు నుంచి తాడేపల్లి వరకు 21.77 కిలోమీటర్ల పొడవున 9 లేన్లతో నిర్మించిన ఈ సీడ్ యాక్సెస్ రోడ్లో భాగంగా ఉండవల్లి, బకింగ్హామ్ కెనాల్ మరియు కొండవీటి వాగులపై నిర్మించిన 2 స్టీల్ బ్రిడ్జ్లను సీఎం ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలోనే సీఎం చంద్రబాబు నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లను కూడా ప్రజాప్రతినిధులకు అప్పగించనున్నారు. లండన్ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న మంత్రి నారాయణ అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ను పరిశీలించారు. ఈ రోడ్డు ప్రారంభోత్సవ ఏర్పాట్లతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు చేపట్టనున్న పర్యటన ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. అమరావతిలో అత్యంత కీలకమైన ఈ 9 లేన్ల సీడ్ యాక్సెస్ రోడ్డు దొండపాడు నుంచి తాడేపల్లి వరకు మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవున 3 దశల్లో నిర్మించారు. ఇందులో సెంట్రల్ BRTSతో పాటు 2 వైపులా 11 మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్లు ఉంటాయి. అమరావతిలో ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే N1 నుంచి N17 రోడ్లన్నీ ఈ రోడ్డుకే అనుసంధానమవుతాయి. తాజాగా వెంకటపాలెం నుంచి ఉండవల్లి పాత జాతీయ రహదారి వరకు 2 స్టీల్ బ్రిడ్జ్లతో కలిపి చేపట్టిన 3.92 కిలోమీటర్ల 2వ దశ పనులు పూర్తయ్యాయి. అలాగే 3.50 కిలోమీటర్ల మేర 3వ దశ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఉన్నాయి. ఇందులో భాగంగా ఉండవల్లిలోని బకింగ్హామ్ కెనాల్ మీద 110 మీటర్ల పొడవుతో మొదటి స్టీల్ బ్రిడ్జ్ను, కొండవీటి వాగు గుంటూరు ఛానల్ మీదుగా 280 మీటర్ల పొడవుతో రెండవ స్టీల్ బ్రిడ్జ్ను నిర్మించారు. ఈ స్టీల్
స్టీల్ బ్రిడ్జ్లతో పాటు సీడ్ యాక్సిస్ రోడ్ను రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులు ఆశించిన స్థాయిలో వేగవంతం కాకపోవడంపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే ప్రజా ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని, అలాంటి కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించడానికి కూడా వెనుకాడవద్దని కలెక్టర్, ఎస్పీలను ఆయన ఆదేశించారు. విజయవాడలో పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పోలవరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఈఈలు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదో పరిశీలించి ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు మంత్రికి నివేదిక సమర్పించారు. క్షేత్రస్థాయిలో పనులు ఆశించిన స్థాయిలో వేగవంతం కాకపోవడంతో మంత్రి నిమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పనుల్లో అలసత్వం వహించిన సంబంధిత ఈఈకి మెమో జారీ చేయాలని ఈఎన్సీని ఆదేశించారు. ఎల్నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి నీటి చుక్కను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారని మంత్రి గుర్తు చేశారు. పుష్కర లిఫ్ట్ స్కీమ్ పైప్లైన్ పనులకు సంబంధించి ఇకపై ప్రతిరోజు వర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల చివరి నాటికి పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు గోదావరి జలాలు విడుదల చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. రాష్ట్ర పురాతత్వ శాఖ మరియు మ్యూజియంస్ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారి రేవు ముత్యాలరాజు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో చారిత్రక, పురావస్తు ఆధారాలు, మ్యూజియంల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ముత్యాలరాజుతో మంత్రి దుర్గేష్ చర్చించారు. మన సంస్కృతి, చరిత్ర, ప్రసిద్ధిని చాటి చెప్పే పురాతన కళాఖండాలను సంరక్షించడంలో ఆర్కియాలజీ శాఖ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని మంత్రి తెలిపారు. రాష్ట్ర పురాతత్వ శాఖ మరియు మ్యూజియంస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారి రేపు ముత్యాలరాజు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా బాధ్యతలు చేపట్టిన ముత్యాలరాజుకు మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రాచీన పురావస్తు సంపదను, చారిత్రక కట్టడాలను, శాసనాలను భవిష్యత్తు తరాల కోసం భద్రపరిచి పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మన సంస్కృతి, చరిత్ర, ప్రసిద్ధిని చాటి చెప్పే పురాతన కళాఖండాలను సంరక్షించడంలో ఆర్కియాలజీ శాఖ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని తెలిపారు. మంత్రి దుర్గేష్ సూచనలపై కమిషనర్ రేవు ముత్యాలరాజు స్పందిస్తూ రాష్ట్రంలోని పురావస్తు సంపద పరిరక్షణకు, మ్యూజియంల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని మంత్రి దుర్గేష్కు వివరించారు. ఎన్టీఆర్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో నిరంతరాయంగా కృషి చేసి గణనీయమైన ఫలితాలను సాధించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. విజయవాడకు సంబంధించి గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అనే నానుడి ఇకపై వినిపించకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం ఎన్కార్డ్ నషా ముక్త్ భారత్ కార్యక్రమాలపై నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా అధ్యక్షత వహించారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డీసీపీ అడ్మిన్ కేవీజీ సరిత, ఈగల అధికారి రవీంద్ర, జిల్లా వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వి. కామరాజు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. విజయవాడకు సంబంధించి గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అనే నానుడి ఇకపై వినిపించకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా తెలిపారు. గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ఎవరికైనా గంజాయి సాగు, రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. గంజాయి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని కలెక్టర్, పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నెల రోజుల పాటు అత్యంత వైభవంగా సాగిన ఆషాఢ సారె సమర్పణ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ముగిశాయి. ఈ ముగింపు వేడుకల్లో భాగంగా ఆలయ సిబ్బంది సాంప్రదాయబద్ధంగా ఆషాఢ సారెను అందజేశారు. నెల రోజుల పాటు జరిగిన ఉత్సవాలను విజయవంతం చేయడంలో సిబ్బంది కృషి ఎంతో ఉందని, వారి కృషితోనే ఆలయం నెంబర్ 1 స్థానంలో నిలిచిందని చైర్మన్ మరియు ఈవో అభినందించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ కనకదుర్గమ్మ వారి ఆషాఢమాస సారి సమర్పణ మహోత్సవం ఆగస్టు 12, 2026న భక్తి శ్రద్ధలతో వైభవంగా ముగిసింది. అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావించి నెల రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా అమావాస్య చివరి రోజైన బుధవారం దేవస్థానం సిబ్బంది అందరూ కలిసి అమ్మవారికి ముగింపు సారి సమర్పించారు. ఉదయం జమ్మిదొడ్డి వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాలు, కోలాటాలు, మేళ తాళాల నడుమ కనకదుర్గ నగర్ మీదుగా మహామండపం 6వ అంతస్తు వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఆలయ ఈవో వికే సీనా నాయక్ దంపతులు, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, పాలక మండలి సభ్యులు, అర్చకులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తమ కుటుంబాలతో ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుండి తరలివచ్చిన పెద్ద సంఖ్యలోని మహిళా భక్తులు అమ్మవారికి సారి సమర్పించి అర్చకుల చేతుల మీదుగా ఆశీర్వచనాలు, ప్రసాదాలు స్వీకరించడంతో ఈ ఆధ్యాత్మిక వేడుక మంగళప్రదంగా ముగిసింది. హెచ్ఐవిపై ఉన్న అపోహలు, వివక్షను తొలగించేందుకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో యువత పనిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. 2027 నాటికి హెచ్ఐవి నివారణ, నియంత్రణలో 95% లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అందరి సమన్వయంతో హెచ్ఐవి రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ 2026 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా హెచ్ఐవిపై ఉన్న అపోహలు, వివక్షను తొలగించేందుకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 2027 నాటికి హెచ్ఐవి నివారణ, నియంత్రణలో 95% లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగానే సురక్ష డాష్ బోర్డును ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించకుండా ముందస్తు పరీక్షలు, వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఐఈసీ కార్యక్రమాలు, నాటకాలు, కరపత్రాలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను భాగస్వామ్యం చేస్తూ విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్యం మరియు సామాజిక బాధ్యతపై అవగాహన కల్పిస్తూ అందరి సమన్వయంతో హెచ్ఐవి రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. వాళ్ళందరూ హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు ఎవరు జీవితం అయిపోయింది అనుకోవడానికి లేదు. మీరు అందరిలాగా ఉండొచ్చు, అందరిలాగా సినిమా చూడొచ్చు, అందరిలాగా ఉద్యోగం చేసుకోవచ్చు, అందరిలాగా కుటుంబంతో గడపవచ్చు, అందరిలాగా పిల్లలకి భవిష్యత్తు నిర్మించవచ్చు, అందరిలాగా మనం కంటున్న కళల్ని సాకారం చేసుకోవచ్చు. కాబట్టి కించిత్ 1% కూడా దీని వ్యాధిని బారిన పడ్డాం, సమాజంలో మనం ఏమనుకుంటారో, లేదా మన జీవితం అయిపోయింది, కుటుంబ సభ్యులు తెలిస్తే అనుకుంటారో అనే భావనలోకి దయచేసి వెళ్ళొద్దని నేను సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మనం సరైన చికిత్స ముందు పరీక్ష నిర్వహించుకుంటే తెలుస్తుంది. తెలిసిన తర్వాత కౌన్సిలింగ్ తీసుకోవడానికి ఐసీటీసీ సెంటర్లు ఉన్నాయి, లేదా ఎక్కడికి వెళ్ళినా ఏఆర్టీ ఉచితంగా ప్రభుత్వం అందిస్తూ ఉంది, అనేక సంస్థలు కూడా అందిస్తున్నాయి. మనం సరైన సమయంలో గుర్తించి సరైన సమయంలో దాన్ని చికిత్స తీసుకొని ఒక పోషకాహారం తీసుకుంటే ఖచ్చితంగా వైరల్ లోడ్ తగ్గుతుంది. ఆ వైరల్ లోడ్ తగ్గించే 99% ఏదైతే మనం సప్రెస్ చేసేది టార్గెట్ పెట్టుకున్నామో ఆ దిశగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం బాధ్యత, ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం మీరు ఉంటుంది సంక్రమించకుండా, కొత్తగా సంక్రమణ రాకుండా కాపాడుకోవడం, తర్వాత సరైన చికిత్స అందించడం కూడా ప్రభుత్వం బాధ్యత. అది ప్రభుత్వం చేస్తూ ఉంది. గర్భిణీ స్త్రీలను గుర్తించి వాళ్ళని పరీక్షలు నిర్వహించడం ద్వారా బిడ్డకు సంక్రమించకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ సంక్రమించిన తర్వాత బిడ్డ వస్తే వారికి కూడా సరైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తాం. ఏ ప్రాణం ఎయిడ్స్ కారణంగా పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ఆ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఒక ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ప్రధానంగా యువతని స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను నా దేశం, ధర్మం కోసం, దేశం కోసం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇళ్లకు జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను నా దేశం, ధర్మం కోసం, దేశం కోసం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇళ్లకు జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లు
మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ తెలిపారు. బుధవారం మొగల్రాజుపురంలోని ఓ హోటల్లో సమితి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలని మత పండితులు ఇచ్చిన ఫత్వాను అనుసరించి ఎందరో ముస్లింలు ప్రాణత్యాగాలు చేశారని, ఆ త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల్లో ముస్లింలందరూ భాగస్వాములై జాతీయ జెండాలను ఇళ్లపై ఎగురవేస్తూ తమ దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా MHPS ఆన్లైన్ అప్లికేషన్ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ యాప్ ద్వారా నమోదు చేసుకునే వారికి సమితి సభ్యత్వంతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆన్లైన్ ప్రశంసా పత్రాన్ని అందజేస్తామని తెలిపారు. సమావేశంలో 65 నియోజకవర్గాలకు చెందిన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడాను నమస్కారం అండి. ఈ రోజున 12వ తేదీ కరెక్ట్గా స్వాతంత్ర ఏదైతే ఆగస్టు 15 వస్తుందో దానికి ఒక 3 రోజుల ముందు ఈ రోజున విజయవాడలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేను నా దేశం ధర్మం కోసం దేశం కోసం అన్న నినాదంతో ఈ రోజున 1,00,000 జెండాలు 1,00,000 ఇళ్లకి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ చేపట్టడం జరిగింది. దీనికి గల కారణం ఏమిటంటే ఏదైతే ధర్మాన్ని మేము అనుసరిస్తున్నామో ఇస్లాం ధర్మం, ఆ ఇస్లాం ధర్మం మాకు స్పష్టంగా ఆ స్వాతంత్ర ఉద్యమం సమయంలో ఇచ్చినటువంటి ఏదైతే ఫత్వా ఉందో ఆ ఫత్వా దేశం యొక్క ఎవరైతే మత పండితులు ఉన్నారో ఆ మత పండితులు మతాధారంగా అంటే ఏదైతే మతాన్ని నేను అనుసరిస్తున్నానో ఆ మతానికి అనుగుణంగా ఇచ్చినటువంటి ఫత్వా బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఈ రోజున వాళ్ళు దేశం కోసం పోరాటం చేసిన తర్వాత అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారన్న సంగతి కూడాను చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం. కాబట్టి ధర్మానుసారంగా ఈ దేశం కోసం ఇచ్చినటువంటి ఏదైతే ఫత్వా ఉందో ఆ ఫత్వాని అనుసరిస్తూ అనేక మంది ప్రాణాలు త్యాగం చేయడం, ఆ ప్రాణాలు త్యాగాలు చేయడాన్ని మనం అందరం కూడా స్మరించుకుంటూ ఈ దేశభక్తి ఏదైతే ఉందో ఆ దేశభక్తిని మా యొక్క నరనరాన జీర్ణించుకొని ఈ రోజున మనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను 65 నియోజకవర్గాల్లో 1,00,000 ఇళ్లకు ఇన్షాల్లా మా యొక్క జాతీయ జెండాను అందిస్తూ మా యొక్క జాతీయ భక్తిని, మా యొక్క దేశభక్తిని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ రోజున ముస్లింలందరూ కూడా ముందుకు వచ్చారు. దళితుల హత్య కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుతో పాటు హత్యలకు గురైన దళితుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం అందించాలని ఏపీ MRPS రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న SC, ST హత్య కేసులు, ఉద్యోగాలు, భూ సమస్యలను పరిష్కరించాలన్నారు. తమ డిమాండ్లను ఈ నెల 17 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోపు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ ధర్నా చౌక్లో ఏపీ MRPS ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సందర్భంగా ఏపీ MRPS రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు మీడియాతో మాట్లాడారు. కూటమి 2 ఏళ్ల పాలనలో 22 మంది దళితులు దారుణంగా హత్యకు గురయ్యారన్నారు. బాధితుల కేసుల విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలన్నారు. హత్యకు గురైన దళిత కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. గెలుపు కోసం జెండా మోసిన తమ కుటుంబానికి అన్యాయం జరిగితే ప్రభుత్వం, హోంమంత్రి కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. క్రాంతి కుమార్ కేసులో తమ కుటుంబానికి అండగా నిలిచి పరామర్శించిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి, బహుజన సమాజ్ పార్టీ నాయకులకు, ఇతర సంఘాల పార్టీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీట్. గ్రూప్ 1 నిర్వహణలో జరిగిన అక్రమాలపై వైసీపీని నిలదీయాల్సిందేనన్న సీఎం చంద్రబాబు. లండన్ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న మంత్రి నారాయణ రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్న సీడ్ యాక్సిస్ రోడ్డు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి. విజయవాడలో పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులపై మంత్రి నిమ్మల సమీక్ష. పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులు ఆశించిన స్థాయిలో వేగవంతం కాకపోవడంపై ఆగ్రహం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.